అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. తెలంగాణలో ఇంటింటి కుటుంబ సర్వేకు సర్వం సిద్ధమైంది. సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సమాచార సేకరణకు ఈ కార్యక్రమం చేపట్టారు. నవంబర్ 6వ తేదీ నుంచి 18 వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో సర్వే జరగనుంది. ఓ కుటుంబానికి సంబంధించిన వివరాలను సేకరిస్తారు. ఇంతకీ ఈ సమాచారం దేనికి, ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు, ఏ పత్రాలు రెడీగా ఉంచుకోవాలి, డీటెయిల్గా తెలుసుకుందాం. కుల గణన కోసం చేస్తున్న ఇంటింటి సర్వేలో కుటుంబాల సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ వివరాలన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వం సేకరిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలు, ఇతర రంగాల రిజర్వేషన్లపై ఆలోచనలో భాగంగా ఈ సర్వే చేస్తున్నట్టు తెలిపింది. ఈ సర్వేతో బీసీల్లో పెను మార్పులు రాబోతున్నాయని మంత్రులు చెబుతున్నారు. ఎన్నికలలో ఇచ్చిన హామీ, హైకోర్టు ఉత్తర్వుల మేరకే కులగణన చేస్తున్నామని అంటున్నారు. నవంబర్ 6 నుంచి 30 వరకు రాష్ట్ర వ్యాప్తంగా కులగణన జరగనుంది. అయితే సర్వే చేసే ఎన్యూమరేటర్ ఇంటికి వచ్చినప్పుడు ఏం అడుగుతారు, ఏం సమాధానం చెప్పాలి, ఏ పత్రాలు దగ్గర పెట్టుకోవాలని అందరిలో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే కుటుంబ సర్వే కోసం మొత్తం 75 ప్రశ్నలను సిద్ధం చేశారు. 56 ప్రధాన, 19 అనుబంధ ప్రశ్నలు ఉంటాయి. పార్ట్ 1, పార్ట్ 2 కింద 8 పేజీలలో ఎన్యూమరేటర్ సమాచారం పూరిస్తారు. ఇందులో పార్ట్ 1లో కుటుంబ యజమాని, సభ్యుల వ్యక్తిగత వివరాలు సేకరిస్తారు. పార్ట్ బి కింద కుటుంబ వివరాలను సేకరిస్తారు. ఇందులో 17 ప్రశ్నల్లో 7 ప్రధాన ప్రశ్నలు, మిగిలినవి అనుబంధ ప్రశ్నలకు సమాధానాలను రాబట్టనున్నారు. ఇందులో కుటుంబ సభ్యుల పేర్లు, కులం, మతం, వయస్సు, మాతృభాష, రేషన్ కార్డు, మొబైల్ నంబర్, విద్య, ఉద్యోగం, వృత్తి, ఆదాయం, ఇల్లు, భూములు, రిజర్వేషన్, ప్రయోజనాలు, వలసలు, 5 ఏళ్ల నుంచి తీసుకున్న బ్యాంకు లోన్ల గురించి ఇన్ఫర్మేషన్ అడుగుతారు. అప్పులు ఎందుకు తీసుకున్నారు, ఎక్కడ నుంచి లోన్లు తీసుకున్నారు, ఏదైనా వ్యవసాయ అనుబంధ కార్యక్రమాలలో పాల్గొంటే ఆ వివరాలు సైతం తీసుకుంటారు. ఈ సర్వేకు ఇంటి అందరూ ఉండవలసిన అవసరం లేదు. ఇంటి యజమాని ఒక్కరు అన్ని ప్రశ్నలకు సమాధానం ఇస్తే సరిపోతుంది. ఈ సర్వేకు వచ్చినప్పుడు ఎలాంటి డాక్యుమెంట్స్ ఉంచుకోవాలి అనే విషయానికి వస్తే ఆధార్ కార్డులు ఉండాలి. రైతులైతే అదనంగా ధరణి పాస్ పుస్తకాలు దగ్గర పెట్టుకుంటే మంచిది. విద్యుత్ కనెక్షన్ వంటి వివరాలు కూడా చెప్పాల్సి ఉంటుంది. పాన్ కార్డు వివరాలు కూడా తెలియజేయాలి. ఇవన్నీ దగ్గర ఉంచుకుంటే ఎన్యూమరేటర్లు వచ్చినప్పుడు సులువుగా సర్వే పూర్తవుతుంది. సర్వే సందర్భంగా కుటుంబీకుల ఫోటోలు తీసుకోరు, ఎలాంటి పత్రాలు తీసుకోరు, ఎలాంటి డబ్బులు కూడా ఛార్జ్ చేయరు. ఇక బ్యాంక్ ఏటీఎం కార్డు నెంబర్, ఓటీపీ, పిన్ వంటివి అడిగితే అస్సలు ఇవ్వద్దు. ఈ కుటుంబ సర్వేకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరుతున్నారు తెలంగాణ మంత్రులు. రానున్న రోజులలో మార్పులు వస్తాయని, ఈ సర్వే పూర్తి అయిన తర్వాత అన్ని వివరాలు వెల్లడిస్తామంటున్నారు. కాబట్టి సర్వేకు వచ్చిన ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ధరణి పాస్బుక్లు రెడీగా పెట్టుకోండి. ఎలాంటి బెరుకు లేకుండా అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.